హాయ్ గైస్, మీ అందరికీ జై భీములు అండి. మన భారతదేశ మహిళలందరూ గుర్తుంచుకోదగిన బ్రిటిష్ పాలకుడు ఎవరయ్యా అంటే లార్డ్ బెంటిక్ గారు. వీరి కాలంలో మన దేశంలోని మహిళల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. కొన్ని మతాల విశ్వాసులు వారి పురాణంలో కానీ వారి విశ్వాసాలలో ప్రథమంగా పుట్టిన ఆడబిడ్డను గంగా నదిలో పడివేస్తే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ విధంగా ఆలోచిస్తూ గంగానది దేవతని, ఆ దేవత వాహనమైన మొసలికి ఆహారంగా వాళ్ళ బిడ్డలను బలిస్తే వాళ్ళకు మంచి భవిష్యత్తు మంచి జరుగుతుందని నమ్మి ఆ విధంగా ఆడ శిశువులను గంగా నదిలో పడివేసేది. అంతేకాకుండా వారి విశ్వాసాలలో గంగా నదిలో ఏ విధంగా చనిపోయినా కూడా పుణ్యమే లభిస్తుందని వారి నమ్మకం. ఇది కాక ఆ కాలంలో ఆడబిడ్డలు వాళ్ళ భర్తలు చనిపోతే ప్రాణం ఉండగానే పక్కకు కాడిబెర్చి భర్తతో పాటు సతీ ఆచారంగా సతీ సహగమనంగా ఇద్దరిని కాలబెట్టడం, సజీవంగానే భార్యను తగలబెట్టడం జరిగేది. ఇది వారి మతాలలో వారి విశ్వాసంలో ధర్మంగా వాళ్ళు పేర్కొన్నారు. ఇది వారి కాలంలోనే, ఆ లార్డ్ బెంటిక్ గారి కాలంలోనే నిషేధించడం జరిగింది. ఇది దేవునికి విరుద్ధమైంది, ఇది దైవానికి విరుద్ధమైంది, ఇది ధర్మం కాదు, ఇది దుర్మార్గం అని వారి కాలంలో చట్టాలు చేసి ఆ విధంగా చేస్తే మరణ శిక్ష ఉంటుందని మరణశిక్ష విధించే విధంగా చట్టాలు తీసుకొచ్చి దాన్ని అరికట్టడం జరిగింది. అంతేకాకుండా రజస్వల కాకముందే ఆడపిల్లలకు వివాహం జరిపితే మంచి జరుగుతుందని ఆ విధంగా చేసేవారు, బాల్య వివాహాలు చేసేవారు. ఆ బాల్య వివాహాలు చేసినప్పుడు వాళ్ళ భర్తలు ఒకవేళ చనిపోతే మరలా వారు పెళ్లి చేసుకోకుండా ఉంటే వారికి మంచి జరుగుతుందని, చేసుకుంటే పాపం అని వారు నమ్మేవారు. ఇలాంటి వాటిని అన్నిటినీ లార్డ్ బెంటిక్ గారు నిషేధించడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు మన శత్రువులైనా కూడా ఈ మంచి పని చేయడం జరిగింది. దీనివల్ల మన భారతదేశ మహిళలందరూ రుణపడి ఉన్నారు. మన దేశ చరిత్రలో బ్రిటిష్ పాలకులలో వాళ్ళు చేసిన గొప్ప పనులు ఏవేందంటే స్త్రీ జాతి మొత్తం రుణపడే విధంగా స్త్రీలపై జరిగే ప్రతి అసాంఘిక విశ్వాసాలన్నింటినీ వాళ్ళు నిషేధించడం జరిగింది.